ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు పిండి కలిపి దోశలు వేసేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి. ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, టమాటాలు, ఒక ఆలుని చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకొని 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. దీన్ని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి వేసుకుందాము. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పెన్నం హీట్ అయిన తర్వాత దోశలా వేసుకోవాలి. మంటను తగ్గించి పెట్టుకొని ఆయిల్ వేసి కాల్చుకోవాలి. రెండో వైపు కూడా తిప్పి కాల్చుకుంటే ఎమ్మి దోశలు రెడీ. మీకు నచ్చిన కారం పొడితో కానీ చట్నీతో కానీ తినండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి.